మీకు అది అన్నిటికన్నా బాగా ఇష్టమైన ఘంటసాల గారి పాట చెప్పండి అమ్మా. నాకా ఘంటసాల గారి పాటలు ఏది తీసేయగలమండి? ఏది తీసేయలేం. మీరు ఎప్పుడు ఓకే ఈ పాటను గుర్తు కానీ కానీ మీరు ఎక్కడో ఏదో ప్రోగ్రామ్ లో మీరు చెప్పారు, నిన్న లేని అందం మీద నాకు చాలా ఇష్టమైన పాట అని ఎక్కడో మీ ప్రోగ్రామ్ లో చెప్పారు. నేనా నిన్న లేని అందం మీద ఒకటి ఆయన పాటల్లో అన్ని పాటలు మంచివేనండి. అందులో హై పిచ్ లో అధికులని అధములని అనే పాట అసలు కళ్ళెంబడి నీళ్ళు వచ్చేస్తాయి. చిదంబరంలో శివుని సన్నిధిని చేరక రాదని పూజ అని చెప్పి ఆయన పాడితే ఆయన కంఠంలో ఆర్ద్రత, కరుణ ఇవన్నీ ఎంత బాగా పెళ్ళిబుకితాయండి. కానీ నాకెందుకో ఘంటసాల గారికి నాగేశ్వరరావు గారికి మ్యాచ్ అయినట్టు అద్భుతంగా మ్యాచ్ అవుతుంది. ఆయన ఎందుకనంటే నాగేశ్వరరావు గారు తను ఓన్గా పాడినట్టు లిప్ మూమెంట్ తో పాడతాడు. ఆ ఈ స్వర పేటికి కూడా కదులుతుంది. ఘంటసాల గారి పాటకు అనుగుణంగా నాగేశ్వరరావు గారి స్వర పేటిక మూవ్ అవుతూ ఉంటుంది. అది గ్రేట్. నాగేశ్వరరావు గారు బాగా పర్ఫెక్ట్ కృషి లిఫ్ట్ చేశారు లిప్ లిప్ కదండి. మూవ్మెంట్ చాలా తర్వాత ఈ పర్ఫెక్ట్ గా స్వర నాది. పేటికి కూడా రసికరాజు తగువారము కాదా అన్నప్పుడు ఇట్లాగా అట్లాగా ఆయన నాగేశ్వరరావు గారు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. అది మాణిక్య వీణ ఈ రెండు కూడా 10 రోజులు ప్రాక్టీస్ చేశానని చెప్పారు నాగేశ్వరరావు గారు. సో అది ఒరిజినల్ గా సింగర్ కదండి ఆయన. అవునండి, అంతే అవునండి, అంతే అంతే కదండి, వాళ్ళు నటించేటప్పుడు పాడేవారట ఆయన పాట. ఆ పాట అవునండి. పాడుతుండేవారు. మొట్టమొదట్లో బాలరాజు వరకు ఆయన పాడుతున్నారు కదా అలా కాదు, నాగేశ్వరరావు. ఆ తర్వాత సినిమాలో ఆ పాట సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఆ పాట హమ్ చేసుకుంటుంటే వాళ్ళు ట్యాగ్ చేస్తున్నారు. స్టేజ్ మీద కూడా ఆయన సింగరే కదా నాగేశ్వరరావు గారు. సో అవునండి. రేలంగి గారికి పాడినా కూడా రేలంగి గారికి అద్దినట్టు ఉండేది ఆ పాట. రేలంగి గారు సింగర్ కాబట్టి ఆ లిప్ మూమెంట్ అదంతా ఆయన కష్టపడి మిమిక్రీ చేయలేదు ఘంటసాల గారు ఎప్పుడు. అగ్గిదోర సినిమాలో మేడం గారు రాజబాబుకు పాట పాడారు మాస్టర్. పోతోంది, అవునండి. ఆ పిలిచిన పాట పలికేడు పాడినప్పుడు స్వామి. అవునండి. రాజబాబుతో మాట్లాడారు 10 నిమిషాలు. నువ్వు ఎలా పాడతావు పాట పాడి వినిపించడాకని రాజబాబుని అడిగి అతని యొక్క పాడే విధానం గమనించి అప్పుడు ఈ పాట పాడారు. నాకు అవునండి. భాస్కర్ రావు చెప్పారు, కొల్లూరు భాస్కర్ రావు చెప్పారు ఆ విషయం. రేలంగి గారి వాయిస్ కి తగ్గట్టు రేలంగి గారికి కూడా పాడారు. పద్మనాభం గారికి తగ్గట్టు పద్మనాభానికి పాడారు. ఆయన ఎవరికి పాడినా కూడా మిమిక్రీ చేయలేదు, ఎవరిని మిమిక్రీ చేయలేదు. ఆయన స్వరంతో ఆ టైమింగ్, అవతల వాళ్ళ డైలాగ్ టైమింగ్, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అదంతా పట్టుకొని అలా పాడారు ఆయన ఘంటసాల గారు. ఈ సందర్భంగా ఈ పాట ఒకటి గుర్తొచ్చింది మేడం. ఏడు కొండల వెంకటేశ్వర నీవైనా మనుషులకు బుద్ధి చెప్పారు. నాగభూషణం గారు ఆ పాట ఆదర్శ కుటుంబం. అంత నవ్వుతారు మధ్యలో కొంచెము. ఆ నవ్వు లేకపోతే అఫ్ కోర్స్ అనే దగ్గర ఉంటుంది. గొంతు బ్రేక్ అవుతుంది మేడం మధ్యలో. ఎగ్జాక్ట్లీ అంటే ఆయన కనిపిస్తారు, నాగభూషణం గారే కనిపిస్తారు మనకి, ఘంటసాల గారు కనిపించరు అంత బాగా. పాడినా కూడా రాజనాల గారికి సత్యహరిశ్చంద్రలో పాడినా కూడా మీకు ఘంటసాల గారు కనిపించరు. రాజనాల గారి మాటకు తగ్గట్టే ఆయన స్వరం అంత ఇదిగా ఉంటుంది. రాజనాల గారి స్వరం చాలా వెయిట్ కదండి, మంచి కంచుకంఠం, దానికి తగ్గట్టే ఉంటుంది ఘంటసాల గారి స్వరం. హరిశ్చంద్రలో అంటే కులంలో ఏముంది అదే కదా మేడం మీరు అనేది? అదే అదే. అదే శ్రీనివాస్ గారు, మరి నాకు మీరు సెలవు ఇప్పిస్తే పిల్లలు వెయిట్ చేస్తున్నారు 10:40. ఎంతో చాలా సంతోషం. శ్రీనివాస్ గారు చెప్పండి. వాళ్ళ తమ్ముడు గారు నాకు పంపించిన పాట వేయండి, ప్లీజ్ చేయండి చివరిగా వినాయక ప్రసాద్. ఓకేనమ్మా, పెట్టాను ఒక 5 minutes ఉండగలరా? వేయండి. ఆ పాట వేసాక నేను సైన్ అవుట్ చేస్తాను. యాక్చువల్ గా ఒక్క నిమిషం రమణ గారు నేనేమనుకుంటున్నాను, విజయదుర్గ గారి అమ్మ చేత ఒక్క పాట గారిది పాడించాలి. ఒక్క శ్లోకమైనా ఒక పాట అయినా మీకు ఇప్పుడు వస్తుందేమో బహుశా మీకు గుర్తు ఇష్టమైన పాట.
నాకు అన్ని ఇష్టం. ఘంటసాల గారి పాటలు ఇష్టం లేదంటే లేదండి. నవ్వని పువ్వే నవ్వింది బాగుంటుంది, నీకోసం వెలిసింది, ప్రేమ మందిరం బాగుంటుంది. ఆయన ప్రణయ గీతాలు, విరహ గీతాలు, విషాద గీతాలు, మళ్ళీ ఎలారా అది బాగుంటుంది. ఏమండి అదేది మన మాయా బజార్లో అహనా పెళ్ళంట. అహనా పెళ్ళంటప్పుడు ఘంటసాల గారు, చక్రపాణి గారు, తర్వాత వీళ్ళందరూ కూర్చొని పసుమర్తి కృష్ణమూర్తి గారు, సావిత్రి గారు, సుశీల గారు అందరు కూర్చుంటే ఆయన పసుమర్తి కృష్ణమూర్తి గారు ఇలా బొటన్ వేలు రాస్తూ ఉంటుంది కదా ఆవిడ, అది మళ్ళా ఈతల్లాగా అయిపోతుంది. ఎవరు మన ఈశ్వరంగారావు కాలువేలు అయిపోతుంది. సో ఘటోత్కచుడు వేలు అవుతుంది మాయా శశిరేఖ నుంచి. మళ్ళా ఇది అవుతుంది అక్కడ ఆహా ఆహా అని మళ్ళా గొంతు సరి చేసుకుని సుశీల వాయిస్తో పాడుతుంది. సో దానికి వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇలా పలకాలి, ఇలా పలకాలి. ఘంటసాల గారు నాతో అప్పుడు పాడించారు, మళ్ళా ఆ పాట నేను ఇప్పుడు పాడలేను అని సుశీల గారు చెప్పిందండి. అంత గొప్పగా పాడించారు ఆ పాట అప్పట్లో నాతో ఘంటసాల గారు. సుశీల గారు ఇప్పటికీ చెప్పుకుండే పాట ఆ పాట అండి, నాతో చెప్పారు. ఎంత గొప్పగా మ్యూజిక్ డైరెక్టర్ అండి ఆయన, ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అండి రియల్లీ. కాకపోతే ఏంటంటే ఆయన గాయకుడుగా హైలైట్ అయ్యాడు, మ్యూజిక్ డైరెక్టర్ గా అంత ఇది కాలేదు. మాయా బజార్ లో ఈ బలరాముడు వచ్చేటప్పుడు కూడా మ్యూజిక్ ఒకటి ఉంటుంది చూడండి. బలరాముడు వస్తాడు ఇక్కడికి వీళ్ళ దగ్గరికి, దుర్యోధనుడు వాళ్ళ దగ్గరికి, అప్పుడు ఒక మ్యూజిక్ ఉంటుంది, బాగా కంపోజ్ చేస్తారు ఆయన ఘంటసాల గారు. పెద్ద తర్వాత చూడండి ఇవన్నీ కృష్ణ పాండవీయంలో వీళ్ళందరూ తర్వాత వచ్చారు ఈ మ్యూజిక్ తోటి. ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్టర్ గా మాస్టర్ కి సక్సెస్ ఎక్కువ ఉందండి, మీరు చూడండి. అవును సార్. మిగతా సంగీత దర్శకుల కంటే మాస్టర్ సక్సెస్ రేట్ ఎక్కువ. అవునండి అవునండి. మాస్టర్ గారి అభిమాన సంగీత దర్శకులు రాజేశ్వరరావు గారు తెలుగులో. ఆ రోజుల్లో సినిమాలు తక్కువ అండి. ఘంటసాల గారు 650 సినిమాల్లో కదా పాడలేదు కదా. ఆ రోజుల్లో సినిమాలు కూడా సినిమాలు తక్కువ, అందుకని మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎక్కువ ఛాన్స్ రాలేదు. ఒక్క చరణం అన్నా కనీసం. అయ్యో భలేవారే, నన్ను పాటలు దాన్ని కాదు శ్రీనివాస్ గారు పాడారు, నేను విన్నాను అంతకు ముందు. మనసున్న మళ్ళీ స్వర్ణ మంజుల్లో మీ మాట స్వీట్ గా ఉంటుంది, పాట కూడా స్వీట్ గా ఉంటుందండి. ఏమండి మీ మాట స్వీట్ గా ఉంటుంది, పాట కూడా స్వీట్ గా ఉంటుందండి. మీరు మాట మాటే. నేను దూరదర్శన్లో ఇటువంటి వినేవాళ్ళం మా చిన్నప్పుడు. అసలు ఎంత వాయిస్ కూడా ఎంత బాగుండేదో, చక్కగా మాట్లాడుతుంటుంటే. ఎవరన్నా ఇంటర్వ్యూ చేసినా చాలా బాగుంటుంది. మాటను పాటగా చేసేది ఘంటసాల గారే కదా. అంతే అంతే. మా కోసం ఒక పాట పాడండి. నేనా? నాకు పాటలు పాడండి నిజంగా పాటలు నిజంగా ఏదో మామూలుగా ఇంట్లో హమ్ చేసుకుంటా, పాటల మీద ఉండే పిచ్చితోటి నేను హమ్ చేసుకుంటా తప్పితే కొత్త పాటలు ఏవి తెలియవు నాకు అసలు. మీరు మనసున్న మల్లెల మాల వేసిన అనే పాట పాడడం నేను విన్నాను. అదేదో ఇంటర్వ్యూలోనండి, అమ్మాయి నా ప్రాణం తీసింది, అది ఏదో సరదాగా అన్నా కానండి, నాకు అంత బాగా రావండి పాట. ఏదో ఇంట్లో పాడుకుంటాం కానీ కర్ణ కఠోరంగా ఉంటుంది. ఇంతసేపు మనం ఘంటసాల గారి పాట గురించి విని ఆయన గురించి ఆస్వాదించి ఇప్పుడు నేను పాడితే ఈ ఆనందం అంతా గాలి ఎగిరిపోతుంది, పన్నీర్ అవుతుంది. పాడుకుంటారు కదా, మేమంతా మీ కుటుంబ సభ్యులు. విజయదుర్గ గారు చెప్పండి. ఆదినారాయణరావు గారు మ్యూజిక్ మీద ఇంగ్లీష్ లో పుస్తకం రాశారు. అవునండి. అది ఎవరికి అర్థం కాలేదు, ఎంత అడ్వాన్స్ గా రాసినట్టయినా. అది ఆయన అమెరికన్ లైబ్రరీస్ లో కూడా కూర్చొని వెస్టర్న్ మ్యూజిక్ అన్ని స్టడీ చేసి అది ఆ కాపీస్ అన్ని సత్యసాయిబాబా వాళ్ళకి ఇచ్చేసింది అంజలిదేవి గారు. దాని మీద వచ్చి మన అంత ట్రస్ట్ కి వచ్చేసింది. సరే అవుతారో ఎవరు అడిగారు, నాకు ఆ పుస్తకం కావాలి, ఎక్కడ దొరకటం లేదండి.
ఇప్పుడు అంజలి దేవి గారు నడిచి నాకు 3 పుస్తకాలు పంపారు పాప ఆవిడ. అది చదివితే ఆ ఇంగ్లీష్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ ఏమి బోధపడలేదు. అంత గొప్పగా రాశాడండి ఆయన ఆ పుస్తకం. ఆ పుస్తకం అలా అవునండి. రాయాలంటే ఎంతో నాలెడ్జ్ ఉంటే కానీ రాయలేడు. అది నేను అనేది. రాయలేరండి. రాయలేరు. చెప్పాను రాయలేడు. కదా! అప్పటి వాళ్ళందరూ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా బాగా రిసెర్చ్ చేసి సంగీతాన్ని ఇలా బంధించిన వాళ్ళు కాబట్టే ఆ పాటలు ఎన్ని దశాబ్దాలైనా మనకు మిగిలిపోయినాయి. ఒక వాళ్ళే కదండి రచయితలు ప్రతి వాళ్ళకి మ్యూజిక్ వచ్చండి ఆ రోజుల్లో. అవును సార్. అవును సార్. ప్రతి వాళ్ళకి వచ్చు. మల్లాద్వార్ 43లో గాని అవును. వీళ్ళందరూ సంగీతం చెప్పేవాళ్ళు. 1943లో ఉమ్. చెంచులక్ష్మికి సిఆర్ సుబ్బరామన్ మ్యూజిక్ చేస్తుంటేనే అంతకుముందు రాజేశ్వరరావు గారు వాళ్ళంతా 2 పాటలు చేసి వెళ్ళిపోయారు. ఉమ్. అప్పుడు సుబ్బరామన్ చేయమంటే సుబ్బరామన్ నేను ఎలా చేయగలను అంటుంటే సముద్రాల సీనియర్ చెప్తాను, నేను చెప్తాను ఎలా చేయాలి చేయండి. అవును. ఆయన నొటేషన్స్ అవన్నీ ఆయన చెప్పారట. ఆ 43లోనే సుబ్బరామన్ గారు వెస్ట్రన్ బీట్ ఇంట్రొడ్యూస్ చేశాడు సినిమాలో. అంత అవును. మేధావి అవును. 43లో. అది వాళ్ళంతా అంటే అదో గొప్పవాళ్ళు ఆ రోజుల్లో, వాళ్ళంతా మేధావులు. అంటే సుబ్రహ్మణ్యం దగ్గర ఘంటసాల గారు కొన్నాళ్ళు అసిస్టెంట్ గా పనిచేశాడని విన్నాను. చేశారు. కరెక్ట్ చేశారు. అది మన దేవదాస్ సినిమా టైంలో దాని ముందర కూడా ఆయన దేవదాస్ కొన్నాళ్ళు రత్నమాల వాటన్నిటికీ పనిచేశారని అవును. విన్నాను. మీరు ఇందాక ఏదో ఈ పాట గురించి చెప్పబోయారమ్మా మీరు. ఈ ఈ ఏ పాట? ఈ స్వర్ణమంజరి పాట. ఏదో చెప్పబోయారు బట్ బహుశా మేబీ లాస్ట్. ఇది అంజలి దేవి గారు ఆ డివిడి నాకు పంపించారండి. అంజలి దేవి గారిని అడిగా, స్వర్ణమంజరి సినిమా చూడాలనుకున్నానమ్మా, ఇలా థియేటర్కి వెళ్తే స్వర్ణమంజరి అని టికెట్ కొనుక్కుని వాడు వేరే సినిమా చూపించాడు, ఏం చేయాలో తోచలేదు, నాకు చాలా ఇష్టం, ఇదియే జీవితానందము, మధురమగు తొలిరేయి హాయి ఇదియే, ఇదొకటిను, మధురమైన గురు దీవెన, మరపురాని ప్రియ భావన, కనుమ గొనుమ రాజా. ఈ 2 పాటలు నాకు చాలా ఇష్టమైన పాటలు. సో ఇప్పుడు ఈ పాట విన్నాక ఈ పాట కూడా చాలా గొప్పగా ఉంది. సో ఇవన్నీ చెప్తే ఆవిడ చాలా బాగా చేస్తుందండి. మధురమైన గురు దీవెన అన్న దాంట్లో అంజలి దేవి గారి డాన్స్ అల్టిమేట్ ఉంటుంది, చాలా గ్లామరస్ గా ఉంటుంది, పాట కూడా సంగీత పరంగా చాలా అద్భుతం. సంగీత పరంగా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఏదో సామెత చెప్తారే, ప్లేడర్ పక్షిలాగా వాడిగాడు కానీ కేసు కొట్టుకుపోయిందని, పాట వినిపించమంటారా? అది వెళ్ళిపోయింది అంతే. పాట వినిపించమంటారా? మధురమైన జీవితం విన్నానండి నేను, నా దగ్గర ఉన్నాయి ఆ పాటలు, ఉన్నాయి ఉన్నాయండి. పాటలు ఉన్నాయి. నా దగ్గర సినిమానే ఉంది. సో కాకపోతే ఏంటంటే ఏదో ఒక లోపం ఆ సినిమాలో, ఏమిటా లోపం అన్నది తెలియలే. అది మొత్తానికి ఆవిడ గారు పంపించారు. పాటలన్నీ సూపర్ హిట్ అండి, ఆకాశవాణిలో తెగ వినిపించేవి ఈ పాటలు. తర్వాత ఆవిడ నాకు ఇట్లా సినిమా మిస్ అయ్యానంటే ఆవిడ ప్రత్యేకంగా వాళ్ళ మేనల్లుడు వెంకట్ అని ఉన్నాడు, అతనితోటి ఆవిడ ఈ సినిమా పంపించటం, ఈ సినిమాని మేము జాగ్రత్తగా దాచుకోవటం నేను నా తమ్ముడు జరిగింది. అది మీ దాకా వచ్చింది. గిరిదేవి గారిది మా జిల్లానండి, తూర్పుగోదావరి జిల్లా. ఏమండి? అంజలి గారిది మా తూర్పుగోదావరి జిల్లా, మా ఊరు పక్కనే. పెద్దాపురం తెలుసు తెలుసు. నేను ఉండేది ఏలేశ్వరం అండి, ఆవిడ ఉండేది పెద్దాపురం. ఆవిడ గొప్ప వ్యక్తి అండి, చాలా గొప్ప వ్యక్తి, గొప్ప నటే కాదు, గొప్ప వ్యక్తి, మంచి మనిషి, చాలా మంచి మనిషి ఆవిడ. ఇదివరకు వాళ్ళకి మంచి టాలెంట్ ఉండేది, వాళ్ళకి నాలెడ్జ్ టాలెంట్ బాగా ఉండేది, టాలెంట్ బాగా ఉండేదండి, టాలెంట్ బాగా ఉండేది వాళ్ళకి. అవునండి. ఆ రోజుల్లో టాలెంట్ లేకపోతే తీసుకునే వాళ్ళు కాదు కదండి. ఆఖరికి పళ్ళెం పట్టుకుంటే జీలికెత్తకు కూడా ఏదో టాలెంట్ ఉండాలి. ఇప్పట్లాగా రికగ్నిషన్స్ కుదరవు కదా. అప్పుడు భాష వచ్చి ఉండాలి, పలువరుస బాగుండాలి, నటన ఉండాలి, ఎవరి భాష వాళ్ళే మాట్లాడుకోవాలి.
అవును. ఉమ్. ఎవరి అది భాష నిజంగా వాళ్ళే పండించేవాళ్ళండి అక్కడ నిజంగా ఆ? జరుగుతుంది అన్నట్టుగా అక్కడ పండించేవాళ్ళు అక్కడ వాళ్ళు నటన అదంతా మనకి లేకపోతే ఏర్పడుతుంది వాళ్ళు. వాళ్ళని ఇంతకాలం గుర్తుంచుకోం కదండి. అవును. ఇప్పుడు 100 సంవత్సరాల తెలుగు సినిమా అన్నప్పుడు మనకి ఎంతసేపు చెప్పుకున్నా రామారావు గారు, నాగేశ్వరరావు గారు, నాగయ్య గారు, సావిత్రి గారు, భానుమతి గారు వాళ్ళే అవును. వస్తారు కానీ ఇప్పుడు వస్తున్న నటీనటుల్లో ఒక్కళ్ళ పేరు ఉదహరించగలమా మనం? ఉదాహరణ ఇప్పుడు మా వాడు Right. నటిస్తుంటే కూడా ఏంటో తెచ్చి పెట్టినట్టుగా ఉంది కానీ ఒరిజినాలిటీ లేదండి అక్కడ. ఇప్పుడు సినిమాని రోడ్డును పడేశారండి. ఆ. ఇప్పుడు సినిమాని కుటుంబాల్లాగా ఉంచారు. అవును, ఇప్పుడు సినిమాని రోడ్డు మీద పడేశారు. అది ఒకే ఒక మాట. కుటుంబమే రోడ్డు మీద రోడ్డు పెట్టిందే రోడ్డు పెట్టిందే. అంతే. అంతే తేడా. ఒక పద్ధతిగా ఉండేది ఇది ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు ఆ ఏది లేదు. అంతే కదండి. ఉమ్. అప్పుడు సినిమాలు ఒక మెసేజ్ ఇచ్చినాయి, ఒక నీతి బోధించినాయి. ఆ. సాహిత్యం కూడా బాగుండేది. ఒక భాషని పటిష్టం చేసినాయి, మాతృభాషను పటిష్టం చేసింది. ఆనాటి సముద్రాల వారు, మల్లాది వారు, ఆరుద్ర కానివ్వండి, ఆత్రేయ గారు కానివ్వండి, అప్పుడున్న రైటర్స్ అందరూ కూడా భాషని ఎంత చక్కగా వాడాలో అంత చక్కగా వాడి జన బాహుళ్యంలోకి ఈ తెలుగు భాషను ఎలా తీసుకెళ్లాలా అన్నది వాళ్ళు తీసుకెళ్తే, అది. సంగీత బాణి చేసిన సంగీత దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రజల నాలుకల మీద ఆ సాహిత్యం నర్తించే విధంగా బాణీలు కట్టి ఘంటసాల గారు, సుశీల గారు, లీల గారు వీళ్ళందరూ పాడి వాటిని చిరంజీవిని చేశారు. చిరకాలం ఉండేటట్టు ఆ పాటలను అలా చేశారు. ఇప్పుడేముంది, మగలో పుట్టి పుబ్బలో పోతున్నాయి. పుబ్బలో కాదు, మగలోనే పోతున్నాయి ఇప్పుడు అంతే. పాట. అసలు ఎక్కడ వర్ణించడానికి ఇదిగా ఉంది. లేదండి. లేదు. ఆ చిన్నప్పుడు అండి రక్త సంబంధం చూస్తే మాకు కళ్ళమ్మడ నీళ్ళు వచ్చేది. ఆ అన్నా చిత్తెళ్ళు వాళ్ళ నటన విని ఏమిటో ఒకటే ఏడుపు. మాకు చిన్నకన్నా 10 ఏళ్ళ 9 ఏళ్ళ ఉంటాయి. అన్నా చెల్లెళ్ళు ఎలా ఉండాలి, కుటుంబం ఎట్లా ఎలా ఉండాలి. ఉండాలి. ఏమండి, డైలాగ్స్ ప్రేమించాం ఆ కదా, మాట మన ఇద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అంటే మా అన్నయ్యని మోసం చేయాలా, మా అన్నయ్యని మోసం చేసుకుంటే పెళ్లి నాకు అక్కర్లేదు, నాకు మా అన్నయ్యే అదే కావాలి అంటుంది. అది అవును. అప్పుడు ఆడపిల్ల. ఇది మా అది అమ్మ నాయన్ని చంపైనా సరే వెళ్ళిపోదాం అనేది ఇప్పుడు ఆడపిల్లలు. ఇప్పుడు అది సినిమాలు అట్లా చేసినాయండి. నేను రక్త సంబంధం గురించి రివ్యూ రాసినప్పుడు ఇంట్లో ఒక యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలందరినీ కూర్చోబెట్టి రక్త సంబంధం సినిమా చూపించండి, ఆడపిల్లలు ప్రేమ అనే వ్యవహారంతో బయటికి వెళ్లకుండా ఇంట్లో పెద్దవాళ్ళని ఎట్లా గౌరవించాలనేది ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అని రాశాను నేను. మా అన్నయ్య నన్ను పెంచాడు చిన్నప్పటి నుంచి తెలియకుండా అని అక్కడ సావిత్రి గారు అక్కడ ఒక డైలాగ్ ఎంత అన్నయ్య అందరూ నన్ను వదిలి వెళ్ళిపోతున్నారే అన్నయ్య, నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు అన్నయ్య అంటే, ఇల్లు వదిలి వెళ్తున్నా గాని నిన్ను వదిలి వెళ్ళనమ్మా, అసలు అక్కడ అడగాలే గాని బంగారం కాదులే కర్మ, ఆకాశంలో నక్షత్రాలే తిరిగి తీసుకొస్తాను అని తర్వాత ఆఖరి స్టేజ్ లో అంటాడు చూడండి వచ్చి. ఏమని అంటాడంటే, నాన్న ఆవిడ ఏంటి నాన్న అంటుంది, నిన్ను చచ్చిపోమ్మంటుందండి నాన్న అంటుంది. సూర్యకాంత చచ్చిపోమ్మంటుంది కదా అన్నప్పుడు, అమ్మా నువ్వు ఏదైనా కోరుకోగానే అన్నయ్య కావాలని కోరుకోకమ్మా నువ్వు అంటాడు కూతురుతోటి రామారావు. ఎంత ఆ గాద్గతికత గొంతులో, అసలు ఆ మాట అనగానే మనకి బోర్మని ఏడుపుస్తుంది. అసలు ఆ సినిమా చూస్తుంటే అసలు ఆ సినిమాతో నాకు రామారావు అన్నయ్య అయిపోయాడు. నేను చిన్నపిల్లని గౌన్లు వేసుకుండే వయస్సు, అందరం చిన్నపిల్లలం. భలే ఉండేది. సావిత్రి చెల్లెలంటే అన్నా చెల్లెళ్ళంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనేది నేర్పించింది. కుటుంబం అంటే ఇలా ఉండాలి. ఆ సినిమా చూస్తుంటే ఏమంటే అప్పుడు మనకి అంత ఏం తెలియదు కానీ ఎందుకు ఆ నటన చూస్తే సూర్యకాంతం గారు సావిత్రిని కొట్టే సీన్ ఉంటుంది కదా, ఇట్లా జుట్టు పట్టుకొని కొట్టి ఏడుతూ ఇలా ఇట్లా తల బాదుకొని సూర్యకాంతం గారు కూర్చొని, ఏమిటే సావిత్రి నన్ను ఇలా ఏడవమని చెప్పావా, ఏమిటి ఇంత నేను రాక్షసంగా యాక్ట్ చేయటం నా వల్ల కావట్లేదే సావిత్రి అని ఏడ్చింది సూర్యకాంతం గారు. నేను యాక్ట్ చేయలేకపోతున్నాను అని. అదంతా మంచి మనిషి అండి, అట్లాంటిది ఒక గయ్యాలి పాత్ర గయ్యాలి పాత్ర వేసింది కానండి,
ఆవిడ చాలా మంచిది. ఒక దాంట్లో చాలా ఇలాగే మంచి మనిషి ఆవిడ. నాగయ్య గారిని తిట్టాల్సి వచ్చిందట. తిట్టాల్సి వస్తే తిట్టి తర్వాత కాళ్ళు పట్టుకొని ఏడ్చిందట. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, మేమంటే పెద్దవారిని నేను నానా దుర్భాషలు ఆడానండి అని చెప్పి. సో అలాగా అంతేనండి. ఆ రోజుల్లో అలా ప్రేమగా ఉండేవారు. ఒక సినిమా తీస్తే ఈ అభిమానం. సినిమా మనది అని అనుకుండేవారు. ఒక కుటుంబ సభ్యుల్లాగా పనిచేశారండి ఏదన్నా అక్కడ. మీరు రక్త సంబంధం చెప్పారు గనక, రక్త సంబంధంలో పాటలన్నీ యాజ్ ఇట్ ఈజ్ తీశారు కానీ ఇంటర్లూడ్స్ ఘంటసాల గారు మార్చారు. చివరికి పిల్లలు తీసుకొని తీర్థయాత్రలకు వెళ్తారు చూడండి ఆయన, ఘంటసాల గారు. అవును. తమిళ్లో వేరే మ్యూజిక్ ఉంది, ఇందులో వేరే ఉంది. ఘంటసాల గారు చేసింది చాలా అద్భుతంగా ఉంటుంది. తమిళ కన్నా కూడా తెలుగులో చాలా గొప్పగా అనిపిస్తుందండి అది. నాకు అది మంచిది చాలా అసలు, ఇష్టం. గొప్ప సినిమా. ఆ గొంతండి, ఆ గొంతు ఎవరికి లేదండి. గొంతు ఎవరికి లేదండి. అది రియల్ గా కూడా జరిగిందంటారండి. స్టోరీ కూడా రియల్ గా జరిగిందంట. జరిగే ఉంటుందండి, ఆ, జరిగే ఉంటుంది. ఆ. వి మధుసూదన్ గారు వాళ్ళ లైఫ్ ఏదో అని అన్నారు. అవునండి, అవునండి. చాలా గొప్పగా అసలు ఆయన, వీళ్ళు చేసింది 50% అయితే ఘంటసాల గారి స్వరం చేసింది 50%. ఆయన వల్ల సినిమా సంగీతం శాశ్వతమైంది ఒక రకంగా చెప్పాలంటే. మళ్ళా వస్తుంది ఘంటసాల గారి యుగం. మళ్ళా ఘంటసాల గారి పాటలను ఆదరించే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుందనే అనుకుంటున్నా. నా నమ్మకం అంతకన్నా అదేనండి. అదృష్టం ఏముందండి వస్తే, ఇంకా అంతకన్నా. లేదు 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 ఆ మాట నిజమవుతుంది. ఎందుకంటే రాను రాను పరిస్థితి ఈ విధంగా ఏదైనా సామెత లాగా ఉంది కదా, మళ్ళా మొదటికి వస్తుంది. ఆ మొదటికి వచ్చినప్పుడు ఘంటసాల మొదటనే ఉంటాడు. అది నా నమ్మకం. వస్తే మంచిదే, మనకి ఇంకా ఆనందమే. నా నమ్మకం కూడా, అలాగే గురప్ప నమ్మకం కూడా, బహుశా అందరి నమ్మకం, ఇక్కడ ఉన్న వాళ్ళందరి నమ్మకం కూడా అదే ఉంటుంది నాకు తెలిసి. అదే ఇంకా మరి అలాంటి నాకు రోజు రావాలి అని ఇంకా మనశ్శాంతిగా ఉంటుందని అనిపిస్తుంది మనకి. ఇప్పుడు మీరు చూస్తే భయంకరంగా ఉన్నాయి అన్ని. మీకోసం కనీసం ఒక పాట అయినా వినిపిద్దామా అని ఆలోచిస్తున్నాను. కానీ మీ సమయము, మీ సమయాభావము ఎలా ఉందో అది అది ఒకటే ఆలోచన ఉంది. 11 దాటిపోయింది. ఏం పాట అది? అంటే మన దగ్గర ఉన్న అన్నయ్యల చేతను అట్లాగా 1-2 పాటలు వినిపిద్దాం అనేసి. వీళ్ళు పాడతారు. సురేష్ అన్నయ్య ఉన్నారు, పాడతారు. అలాగే పాడమనండి. అలాగే వెంకటేశ్వర పాడమనండి. పాడతారు. అలాగే పాడమనండి అలాగే. పాడతారు. అట్లా నలుగురు ఉన్నారు ఇప్పుడు. కానీ మీ సమయం, మీ వెసులుబాటును బట్టి మాత్రమే. సరే పాడమనండి, పర్వాలేదు. ఐ కంటిన్యూ. ఓకే, సరే. అయితే నేనే కోరుకుంటున్నాను, అన్నయ్య మీకు గుర్తుందా ఈ పాట? సురేష్ అన్నయ్య, మీకు లేని బాట వెతుకుతున్న బాటసారికి, రాని పాట పాడుతున్న పిచ్చివానికి బతుకు పులబాట. పూలబాట కాదు, అది పరవశించి పాడుకునే పాట కాదు. అది గుర్తుందా అన్నయ్య? భార్య బిడ్డలు. భార్య బిడ్డల్లో. నేను కావాలంటే మధ్య మధ్యలో మీరు మర్చిపోతే నేను అందిస్తూ ఉంటాను. ఎందుకంటే లిరిక్స్ నాకు గుర్తుంటాయి కానీ పాడలేను, అదొకటి నా ప్రాబ్లం. నాకు చాలా ఇష్టమైన లైన్, బ్రతుకు పూలబాట కాదు, అది పరవశించి పాడుకునే పాట కాదు, జీవిత సత్యం అది. పాట అయితే గుర్తులేదు తమ్ముడు, వేరే పాట ఏదైనా పాడమంటారు ఒకటి? మేడం ఉన్నారు కాబట్టి. మీ ఇష్టం. ఓకే మేడం, థ్యాంక్ యూ. సాగేను జీవిత నావా, తెర చాపలేక ఈ త్రోవా, దరి చేర్చు దైవము నీవే, నా తీర్చరావే, సాగేను జీవిత సంత నీకు మందిరముగా, మమతలే పూమాలగా, మనసంత నీకు మందిరముగా, మమతలే పూమాలగా, కానుకగా అర్పించలేనా, కానుకగా అర్పించలేనా,
కలకాలం పూజించన సాగేను జీవిత నావా. కనులార నిన్నుగాంచినంత కలలన్నీ సత్యమౌనులే. కనులార నిన్నుగాంచినంత కలలన్నీ సత్యమౌనులే. కనికరమే నా పైన రాధా, కనికరమే నా పైన రాధా, నా తపసే ఫలించదా సాగేను జీవిత నావా. తెరచాపలేక ఈ త్రోవా దరి చేర్చు దైవము నీవే. నా తీర్చరావే సాగేను జీవిత మేడం. బాగా పాడారు, బాగా పాడారు. థ్యాంక్ యూ మేడం. ఈ పాట గురించి ఏమైనా చెప్తారేమో అని చూస్తున్నాను విజయదుర్గ గారు. మంచి పాట అండి. నా సావిత్రి గారు ఉంటుంది ఆ పాటలో. కాంతారావు గారు సావిత్రి గారి మధ్య తోబుట్టువులు సినిమాలో డ్యూయట్. ఆవిడ హమ్మింగ్, సుశీల గారి హమ్మింగ్, సావిత్రి గారి లంగరవణి. బాగుంటుంది. మంచి కొబ్బరి చెట్లు, ఆ కొబ్బరాకులు, ఆ చందమామ పట్టం, ఈ కాంతారావు గారు పైజమా లాల్చి వేసుకొని ఈయన పాడటం. అసలు ఇట్ వాజ్ ఎ ప్లెజెంట్ డ్యూయట్ అండి. డ్యూయట్ అంటే అట్లా ఉండాలండి. అందమైన ప్రకృతిలో ఒక అందమైన 16 అణాల తెలుగు అమ్మాయి, ఒక డీసెంట్ బాయ్. కాంతారావు అంటే వాళ్ళు బాయ్ గర్ల్ కాదనుకోండి, వాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు అప్పటికే. బట్ అంత చక్కటి పాట, అంత చక్కటి సాహిత్యం, ఇంకెంతకంటే ఏం కావాలండి? కళ్ళకు గాని చెవులకు గాని విందు. వెంకటేశ్వర అన్నయ్య ఉన్నారు మీరు? బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. లేదంటే సార్ రంగస్వామి గారు, మీరు ఒక పాట గాని పద్యం గాని వినిపించగలరా? ఓకే సార్. చూడండి, శ్లోకమైనా పర్లేదు, భగవద్గీతదైనా ఏదైనా, మీకు ఏది? ఓకే, భగవద్గీతలోనే పాడతాను. మచ్చిత్తా మద్గత ప్రాణాశ బోధయంతః పరస్పరం కథయంత చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. పశ్య మే పార్థరూపాని శతశోత సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. ప్రభో కృష్ణ పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తతా భూత విశేష సంఘాం బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీంస సర్వానురగాం చ దివ్యాం అనేక బాహూదరవక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్టైవ కాలానిల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస ఆ ఆ నమస్తే, థ్యాంక్ యూ. బాగా పాడారండి. థ్యాంక్ మాకు యూ. ఘంటసాల గారిని గుర్తు చేశారండి. మరి అవును. పద్యాలు అవన్నీ అదే భగవద్గీత శ్లోకాలు అదండి చాలా బాగుంది. మా భగవద్గీత గురించి కూడా మీరు ఏదైనా చెప్పగలరా? భగవద్గీత గురించి చెప్పటం అంటేనండి, అంటే ఘంటసాల గారి భగవద్గీత గురించి. భగవద్గీత ఘంటసాల గారు పాడలేదండి. ఎందుకు పాడలేదంటే అప్పటికే ఆయన థ్రోట్ ఇన్ఫెక్షన్, ఉస్మానియాలో చేరారు, ఆయన చాలా బాధలో ఉన్నారు. ఆయన సంకల్పం వల్ల భగవద్గీత పాడాలన్న సంకల్పం మాత్రమే. ఆ సంకల్పం నెరవేర్చిన మహానుభావుడు ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మ. ఆయన గొంతులో నేను ఒక చోట రాసుకున్నానండి ఈ విషయాన్ని. ఘంటసాల గారి గొంతు అంత శిథిలమైపోయి ఇంకా ఎందుకు పనికిరాదు, పాడటానికే రాని పరిస్థితిలో ఉన్న ఘంటసాల గారితోటి ఆ భగవద్గీత చిరస్థాయిగా ఉండే భగవద్గీతని పలికించాడంటే ఆయన కారణ జన్మ, కృష్ణ పరమాత్మ సంకల్పం. ఆ పాడినంతసేపు ఆ రికార్డింగ్ థియేటర్ లో కృష్ణ పరమాత్మ ఫ్లూట్ ఆయన గొంతులో ఇట్లా పారేసి ఆ మూల కూర్చొని ఇలా చూస్తున్నాడేమో వినోదంగా అనిపించింది నాకు. లేకపోతే ఆ గొంతు మీరు భగవద్గీత విన్నప్పుడు ఘంటసాల గారు అంత సఫర్ అయ్యి అంత గొంతు అంతా డ్యామేజ్ అయిపోయి పాడాడు అని అనిపిస్తుందా మీకు? అనిపిస్తుందా సార్ మీకు? ఏమండి, అది ఖచ్చితంగా నేనేమనుకుంటానంటే గాడ్ గిఫ్ట్ అంతే. ఆ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగా అక్కడ ఆయన ఉండి కనిపించకుండా ఘంటసాల గారితో తను పాడించుకున్నాడు అంతే. ఆ భగవద్గీత చిరస్థాయిగా ఉండిపోవాలని. ఎక్కడ విన్నారు? అది ఘంటసాల గారు తప్ప ఇంకెవరు పాడినా, చాలా మంది పాడారు గాయకులు, కానీ ఘంటసాల గారి భగవద్గీతే చిరస్థాయిగా శాశ్వతంగా మిగిలిపోయింది. ఖచ్చితంగా ఉంటుంది మేడం. లీలగా ఆయనకి కనిపించారని కూడా మాస్టర్ గారు చెప్పారండి ఒక సందర్భం. ఏమండి? చివరిలో భగవద్గీతని ఎలా ముగించాలి అని ఆయన ఎలా ముగించాలో తెలియక మదన పడుతున్న టైంలో మాస్టర్ గారికి భగవంతుడు లీలగా కనిపించి ఇలా చెయ్యి అని చెప్పినట్టు ఆయన మాస్టర్ గారు కూడా చెప్పుకున్నారు చివరిలో. కనిపించి ఉండొచ్చు. ఎందుకనంటే ఆయన ఒక తపస్సు లాగా చేశాడండి భగవద్గీతని ఆలపించటం అనేది. ఆయన కాషాయ వస్త్రాలు కట్టుకొని నేల మీద పడుకొని ఇవన్నీ చేస్తూ ఎట్లాగా ఆ తపస్సుని ఎందుకన్నానంటే ఒక దీక్షతోటి ఒకే ఆలోచనతోటి అహర్నిశాలు మనిషి అదే ఆలోచనలో ఉంటే భగవంతుడికి సంబంధించిన కారణం అయినప్పుడు అది భగవంతుడు ఆ కార్యాన్ని తను స్వయంగా దగ్గరుండి నిర్వర్తించుకుంటాడండి. అదంతే, ఎవ్వరు కాదలేని సత్యం. అలాగే మాణిక్య వీణ ముపలాలయంతిం పాడేటప్పుడు ఘంటసాల గారి చుట్టూ ఒక వలయం కాంతి పుణ్యం కనిపించిందని విన్నాను నేను. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ కేవీ రావు గారు చెప్పాలి. కేవీ రావు గారు ఇప్పుడే ఎగ్జిట్ అయినట్టున్నారమ్మా, ఏదో అంటే ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది నెట్ లో. అదేనండి, 11 దాటిపోయింది, 11:20 అవుతుంది. కేవీ రావు గారు అలా కదా, మేము కేవీ రావు గారితో 1 గంట 2 గంటలు అంత సమయం కూడా గడిపిన సందర్భం. చెప్పారు 4 hours అట్లాగా ప్రతి శనివారం శివరాత్రి ఇక్కడ మాకు అలా ఉంటుంది. వచ్చేవాళ్ళు కూడా అంతా ఏదో వెంకటేశ్వర స్వామి గుడికి, ఘంటసాల వెంకటేశ్వర స్వామి గుడికి వస్తున్నట్టుగా వస్తారు. అంతేనండి. అట్లా ఉంటుంది. నేను రాసిన పద్యం ఒకటి చెబుతున్నా, ఘంటసాల గారి మీద రాశాను.
మీరు సార్ రంగస్వామి గారు ఏమీ అనుకోకండి, ఎందుకంటే మళ్ళీ ఓకే చెప్తారు మీరు, మళ్ళీ చెప్తారు కానీ రైట్ రైట్ ఓకే ఓకే వెంకటస్వామి ఉన్నారు కదా, వారి చేత రైట్ ఒక పాడిద్దాం అనేసి ఒక సంతోషం సంతోషం. అన్నయ్య. నమస్తే అమ్మా, నేను 2 చరణాలు పాడతాను. పద్యాలు నాకు చాలా ఇష్టము, పద్యాలు చాలా ఇష్టము, కానీ ఎందుకు ఈరోజు పాట పాడాలనిపించింది అర్థమే. కానీ మీకు ఓకే అంటే కన్నడ పద్యం పాడగలను. పాడండి. అందరూ విన్నదే, కానీ మీరు వినలేదు కదా కన్నడ పద్యం. సత్యహరిచంద్ర, డాక్టర్ రాజ్ కుమార్ ఇందులో నటించింది. రచన కృష్ణమూర్తి గారు. పెండ్యాల, ఆఫ్ కోర్స్ పెండ్యాల సంగీతం. ఇది తెలుగులో రామారావు గారు, కన్నడలో రాజ్ కుమార్కి ఈ కన్నడ పద్యం వినిపిస్తారు తమరికి. చివరి సన్నివేశం చంద్రమతి శిరచ్ఛేదన. ತಾಳಿ ಕಟ್ಟಿದ ಕೈಲೆ ತರುಣಿ ಕಂಠವ ಕೊಯ್ಲೆ, ಏನಿದಂತಹ ಶೂಲೆ ವಿಧಿಯಲಿ. ರವಿವಂಶ ಧರ್ಮ ಆರ್ತತ್ರಾಣಶೀಲಗನ ತೊರೆದು ನಾನಿಂದು ಶ್ರೀಹಜ್ಯಗೈಲೆ. ಅನುರಾಗ ಅಭಿಮಾನ ಅನುರಾಗ ತೊರೆದೀಗ ಪಾಷಾಣದಂತಾಗಿ ಕರುಣ ನೀಡಿ. ಆಗು ಹೋಗುಗಳೆಲ್ಲ ಶಿವನಾನತಿಯೆಂದು ಶಿರವಾಗಿ ಸ್ವೀಕರಿಸಿ ನಡಿವೆನೆಂದು. ಸರ್ವಧರ್ಮಾರ್ಥ ಕಾಮ ಮೋಕ್ಷಗಳಿಗೆಲ್ಲ ಅರ್ಧಭಾಗಿನಿಯಾದ ಅರ್ಧಾಂಗಿ ತಲೆಯ ಕಡೆದು ನಾನಿನ್ನ ಪಾದಾರವಿಂದಗಳಿಗೆ ಇದೋ ಸಮರ್ಪಿಸುವೆನು, ಸ್ವೀಕರಿಸೋ ದೇವಾ. బాగా పాడారు, హై పిచ్ లో బాగా పాడారు. నైస్. ఆవాహన చేసి పాడినట్లుగా పాడారు అన్నయ్య మీరు. చాలా బాగా పాడారు. శ్రీనివాస్ గారు చెప్పండి అమ్మా. అందరూ బాగా పాడారు, చక్కగా ఉంది, వీణుల విందుగా. సో ఇవాళ జూమ్ మీట్ లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఘంటసాల గారి గురించి మాట్లాడే అదృష్టం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి నాకు సెలవు, చాలా సేపు ఉన్నాను. వాళ్ళందరూ వెయిట్ మళ్ళీ చేస్తున్నారు. రండి అమ్మా, ఎప్పుడైనా సమయం వీలు చూసుకొని. మళ్ళీ అలాగేనండి. నేను పెడుతూనే ఉంటాను ఇలాగా జూమ్ మీటింగ్ లింక్స్ పెడుతూనే ఉంటాను. ఓకే అండి, మీకు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా వస్తాను. అందరితోనూ మరొకసారి ఘంటసాల గారి గురించి మాట్లాడుకుందాం. మనం ఇది ఎట్లా ఉంటుందంటే ఒక ప్రవచనం లాగా, సత్సంగం లాగా ఉంటుంది. ఏమండి సుబ్బారాయుడు గారు? అవునమ్మా, ఇప్పుడు సత్సంగం అంటారు అందరూ కలిసి కూర్చొని. అది అది ఘంటసాల గారి గురించిన సత్సంగం మనం చేస్తున్నది. ఎన్నో మంచి విషయాలు ఆయన గురించి మాట్లాడితే, ఒక సంస్కారయుతమైన వాతావరణంలో, ఒక సభ్యత కలిగినటువంటి మనుషులతో, ఒక చక్కటి మాటలు, చక్కటి పాటలు, చక్కటి సాహిత్యాన్ని గురించి చర్చించుకుండే ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం దొరకటం అనేది ఈ శ్రీనివాస్ గారి వల్ల దొరికింది. ఇది మళ్ళా మరొకసారి మనందరికీ కలగాలని నేను కోరుకుంటున్నాను. కలుస్తాను మరలా. ఉంటానండి. నమస్కారం అందరికీ. నమస్కారం. సెలవు. Thank you. Please like, share and subscribe.